కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు విడుదలకైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీంతో పాటుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి బడ్జెట్ను అయితే భారీగా పెంచారని, ఎంత పెంచారు, ఎప్పటి నుంచి డబ్బులు అనేది అమల్లోకి రాబోతుంది అంటే పెంచినటువంటి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వేయబోతున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి ప్రవేశపెట్టడం వల్ల దాదాపుగా 3 లక్షల మంది రైతులు అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు వస్తాయా రావా, అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి విడుదల చేసినటువంటి ఈ కొత్త రూల్స్ అనేవి ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకమే పీఎం కిసాన్కి సంబంధించిన పథకం. ఈ యొక్క పథకం అనేది దాని కింద అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా డీబీటీ పద్ధతిలో ఒక్కొక్కరికి కూడా ఖాతాల్లోకి 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయల్లో మొదటి విడత కింద 2,000 రూపాయలు, రెండో విడత కింద 2,000 రూపాయలు, అలానే మూడో విడత కింద మరొక 2,000 రూపాయల చొప్పున మొత్తంగా చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది. ఈ యొక్క 6,000 రూపాయలు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి కూడా పెట్టుబడి సహాయం కింద అయితే వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ని ఇప్పుడు తెలియజేస్తాను. వచ్చే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పూర్తి బడ్జెట్ అంటే 2025కు సంబంధించిన బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకం కింద వచ్చే మొత్తం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సమాచారం ప్రకారం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల నుంచి 10,000 వరకు కూడా పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతులందరూ దీని యొక్క ప్రయోజనం పొందవచ్చు. బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకు ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మనకు త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కూడా 6,000 రూపాయలు ఒక్కొక్క విడతల చొప్పున మొత్తం 3 విడతల్లో అందిస్తూ వచ్చింది. అయితే ఈ యొక్క చెల్లింపు వాయిదా చూసుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో బడ్జెట్లో మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత విధానంలోనే ఇస్తారా అనే విధంగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అనగా ఎలక్ట్రానిక్ కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకే ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తుంది. ఈ ఈకేవైసీ పూర్తి చేయనటువంటి రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం పొందలేరు. అయితే గతంలో రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో ఇస్తున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ తర్వాత ఒక ఏడాదిలో 10,000 మొత్తాన్ని 3 వాయిదాల్లో ఎలా చెల్లిస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారన్నమాట. ఈ పథకం కింద అందించే మొత్తం 10,000 రూపాయలు గనక అందిస్తే రైతులకు వ్యవసాయ పనులకు, ఇతర కూలీలకు, సదుపాయాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చిన్న రైతులు ఈ యొక్క మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క నిధుల వల్ల రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో డిసెంబర్ 14న ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉంచుకొని ముఖ్యంగా చిన్న మధ్య తరగతి తరహా రైతులకు సహాయాన్ని అందించడమే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం.
18వ విడత విడుదలకు దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులు పీఎం కిసాన్ పథకానికి 3.4 లక్షల మంది అయితే అందుకున్నారు. ఈ ఏడాది 19వ విడత నిధుల కోసం మరింత సమాచారం కోసం రైతులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి డబ్బులను మరింతగా పెంచడంతో రైతులు చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంచుతుంది. అర్హుల లిస్ట్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళు కాకుండా ఎవరైనా ఈకేవైసీ నమోదు చేసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరి పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి అయితే తొలగించడం జరిగింది. ఈ తొలగించడం వల్ల పేర్ల సంఖ్య కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించడం జరిగింది. మొదట ఈ యొక్క పథకానికి 2018లో 11 కోట్ల మంది మనకు అర్హులు ఉండగా దాదాపుగా క్రమేపీ తగ్గుతూ వచ్చారు. 18వ విడత నిధులు చూసుకుంటే 9.43 కోట్ల మంది రైతులు మాత్రమే ఈ యొక్క పథకం అనేది అందుకున్నారు. దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల మందికి పైగా అనర్హులైతే గుర్తించి ఇప్పటికీ చాలా మంది తీసివేస్తూ వచ్చింది, అంతే తొలగిస్తూ వచ్చారనమాట. తాజాగా 2025 సంవత్సరంలో పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి 3 లక్షల వరకు ఈ యొక్క కారణం చేత తొలగించడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం కింద డబ్బులు అయితే వస్తాయి. ఈ యొక్క ఈకేవైసీ మీరు కావాలనుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లకు వెళ్ళి మీ ఆధార్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబర్కి మనం లింక్ చేయించుకుంటే ఈ ఈకేవైసీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకం కింద వచ్చే నెల ఫిబ్రవరికి మనకు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈ యొక్క బడ్జెట్లో 2025కు సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000 రూపాయలు కాస్త 10,000 రూపాయలు చేయబోతున్నారు. ఈ 10,000 రూపాయల్లో మనకు 4 విడతల్లో విడుదల చేస్తారు. గతంలో చూసుకుంటే మనకు 18 విడతల్లో మనకు ఒకవేళ చూసుకున్నట్లయితే 3 సార్లుగా కూడా ఇచ్చారనమాట. అదే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు పెంచడంతో ఒక్కొక్క రైతుకు కూడా 2,500 రూపాయల చొప్పున మనకు 4 విడతల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు. ఈసారి మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే వేస్తారు. గతంలో చూసుకుంటే ప్రతి 4 నెలలకైతే వేశారు. 10,000 రూపాయలు కనుక కేంద్ర ప్రభుత్వం పెంచితే 3 నెలలకు ఒకసారి మన ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే 2,500 రూపాయల చొప్పున అయితే వస్తుంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనకు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 2,000 రూపాయలు వేస్తారా లేదా 2,500 పడతాయా, లేకపోతే చాలా మంది 4,000 అంటున్నారు అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 18వ విడత డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి వాళ్ళు గనక ఈకేవైసీ చేసుకుంటే వాళ్లకు 18వ విడత 19వ విడత 2 కలుపుకొని టోటల్గా మనకైతే 4,000 రూపాయలు వస్తాయి. అలా కాకుండా ఓన్లీ 19వ విడత మాత్రమే అయితే 2,000 రూపాయలు వస్తాయి. ఈ యొక్క పెంచినటువంటి డబ్బులన్నీ కూడా ఫిబ్రవరి నెల తర్వాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ 2025లో పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఉంటుంది. ఈ యొక్క పథకాన్ని మనం దాదాపుగా ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి అంటే మార్చి లోపు అయితే మనకు గత ఏడాది డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి తర్వాత కనుక ఈ పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేస్తే ఒక్కొక్క రైతుకి ఖాతాల్లో కూడా 2,500 రూపాయల చొప్పున వస్తుంది. ముందుగా కనుక ఇస్తే 2,000 చొప్పునే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదలైంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.